रिटायर्ड एम्प्लॉयज वाइफ एंड हस्बैंड को मेडिकल फैसिलिटी देना है। अपने मांगे पूरी करो, हमारा मांगे पूरी करो। मिनिमम पेंशन 9,000 देना है, मिनिमम पेंशन 9,000 देना है। जिंदाबाद यूपीएस 90% यूनियन। రైట్ సార్. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా నుండి 11 మంది చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమం కోసం ప్రయాణమై బయలుదేరడం వెళ్ళడం జరుగుతుంది. ఈపీఎఫ్ పెన్షనర్స్ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కనీస పెన్షన్ 1000 రూపాయలు కాదు కదా, 500 కూడా వచ్చే పరిస్థితి కనబడలేదు. వీళ్ళందరికీ కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2014లో 3,000 పెన్షన్ చెల్లిస్తానన్న హామీ కూడా నేటికి అమలు జరగలేదు. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా చర్చించి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అలాగే హయ్యర్ వేతనం పొందుతున్నటువంటి వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అమలు చేయాలని, వీళ్ళందరికీ రైల్వే కన్సెషన్ కూడా సీనియర్ సిటిజన్కి అమలు జరపాలి, ఈపీఎఫ్ పెన్షనర్స్ అందరికీ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్తో చలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో చర్చించాలి. ఇప్పటికే అనేక కార్పొరేట్ సంస్థలకి 14,000 కోట్ల రూపాయలు రాయితీల రూపంలో చెల్లించారు. కేవలం ఈ ఈపీఎఫ్ పెన్షనర్లకి 5,000 పెంచినా వాళ్ళకు వచ్చేటటువంటి కార్పస్ ఫండ్ మీద వచ్చే వడ్డీ కూడా సరిపోతుంది. అదనంగా ప్రభుత్వం ఏం చెల్లించక్కర్లేదు. దాన్ని కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. వెంటనే మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్లకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే